గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ టెండర్లో రత్నబాబు అనే వ్యక్తి చాలా అన్యాయంగా అవినీతికి పాల్పడుతూ టెండర్ తగ్గించుకుని చేనేత కార్మికులకి నష్టం కలిగిస్తున్నాడు. మీరు అక్కడ అధికారులకు కంప్లైంట్ ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు అతనితో కుమ్మక్కైపోయారు. వాళ్ళతో చెప్పి వేస్ట్ అని మీ సహకారం కోసం వచ్చాం. నా సహకారంతో మీరేం చేస్తారు? ఆ రత్నబాబు అవినీతిని బయటికి తీసుకొచ్చి చేనేత కార్మికులకు ఉపయోగపడేలా మనం పోరాడాలి. నా మీదే పోరాటం చేస్తావా? నువ్వేంటి ఇక్కడ? కనబడట్లేదా? సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రత్నబాబు. అంటే నువ్వే చేనేత కార్మికులు ప్రతినిధివి. కార్మికులు పొట్టగొడుతుంది నువ్వేనా? అది వ్యాపారం, ఇది హోదా. నా మీద నాకే కంప్లైంట్ ఇస్తావా? వచ్చిన వాళ్ళెవరు నోరెత్తి మాట్లాడకుండా కాముగా వెళ్ళిపోయారు. నీకెందుకంత ఆవేశం? నువ్వు అన్యాయం చేస్తున్నావు. నేతన్న కోసం నిలబడి వాళ్ళకే ఉపాధి లేకుండా చేస్తున్నావు. చేనేత కార్మికులకి అన్యాయం చేస్తే నీకేమవుతుంది? నీలాంటి వాళ్ళు ఉండబట్టే చేనేత కార్మికులకి కష్టాలు. వాళ్ళకి పని లేక పస్తులుంటూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు వాళ్ళ ఓట్లతో గెలిచి ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళకి రావాల్సిన వర్క్ని ఇవ్వకుండా విదేశాల నుంచి తక్కువ రకం క్లాత్ని తెచ్చి లాభాలు గడిస్తున్నావు. నా హిస్టరీ మొత్తం తెలుసుకున్నావు అన్నమాట. ఇదే బయట అందరికీ చెప్తాను. నా చేపట్టుకుంటావా? వదలు. నువ్వు బయటికి వెళ్లి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా పరువు తీయాలని చూస్తే ఈసారి చెయ్యి వేసి వదిలేయను. అర్థమైందిగా? నువ్వు కామ్గా ఉంటే ఇలానే అందంగా ఉంటావు. కాదని పేటరేగిపోతే నిన్ను అందహీనంగా ఎలా చేయాలో అలా చేస్తాను. పో. లక్ష్మి, ఏమన్నారా ప్రెసిడెంట్? పదండి విహారీ గారు, వెళ్దాం. అది కాదమ్మా, ఆయనకంతా చెప్పావా? బాబాయ్, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. లక్ష్మి, అలా ఉన్నావేంటి? ఏమైంది? నాకేం కాలేదు విహారీ గారు, వెళ్దాం పదండి. లక్ష్మి, నిజం చెప్పు. లక్ష్మి, ఏమైంది నీకు? ఇక్కడ మనం అనుకున్నది ఏమీ జరగదు విహారీ గారు, మనం వెళ్ళిపోదాం పదండి. లక్ష్మి, పద లోపలికి. వద్దు విహారీ గారు, ఇప్పుడు గొడవ ఎందుకు? పదాలుడు, వాళ్ళ సంగతి చూద్దాం. రా లక్ష్మి. అయ్యో విహారీ గారు, ఎందుకంత చించుకుంటున్నావు? ఇప్పుడు నేను ఏమన్నానని? రాయ్, నువ్వు రెండు తప్పులు చేశావు. ఒకటి లక్ష్మి మీద చెయ్యడం, ఏ చేనేత కార్మికుల వల్ల కుర్చీలో కూర్చున్నావో వాళ్ళనే మోసం చేస్తున్నావు. నువ్వు కూడా రెండు తప్పులు చేశావు. ఒకటి, నాకు ఆపోజిట్ గా టెండర్ వేశావు. రెండు, నా ఆఫీస్కి వచ్చి నా వాళ్ళని కొట్టి నా పొజిషన్ నే ప్రశ్నించావు. పొజిషన్ కి నువ్వు పనికి రావు. 5 సార్లు యునానిమస్ గా గెలిచి ఏకఛత్రాధిపత్యం చేస్తున్న రత్నబాబుని అనర్హుడనే దమ్ము నీకెలా వచ్చింది? ఓ, పోటీ లేకుండా గెలిచావనే పొగరా నీకు? నేనెక్కడున్నా నాకు పోటీ ఉండదు. అయితే నీతోనే నేను పోటీ పడతాను. ఓడిపోతావేమో ఆలోచించుకో. గెలిచి నిన్ను, నీ స్కామ్ ని బయటికి తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఈ రత్నబాబుని ఓడించడం అంటే చిన్న చితకాట కాదు. అనవసరంగా నవ్వులు పాలైపోతావు. వెళ్ళి నీ వ్యాపారాలు చేసుకో. ఇంకా నిన్ను ఓడించడమే నా టార్గెట్. నీ అవినీతిని బయట పెట్టి ఆ టెండర్ ని క్యాన్సిల్ చేయించి చేనేత కార్మికులకి మంచి చేయడమే నా ఎజెండా. నువ్వు ఎజెండా పెట్టుకున్నా గెలుపు నాదే. అయితే ఎలక్షన్ కి రీకాల్ చేయించు.
ఎలక్షన్ కి నోటీస్ పంపించో. రేపే ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఇస్తాను, వచ్చి నాతో తలపడండి. కష్టపడే వాళ్ళ పొట్ట కొట్టావు. ఆ ఉసురు నీ అహంకారానికి కాష్టం అవుతుంది. నువ్వు నా లక్ష్మి చేయి పట్టుకున్నావు. ఇదే నీ పతనానికి ఆరంభం. నిన్ను ఊజలు లెక్క పెట్టించేలా చేసి నీ అవినీతికి ముగింపు పలుకుతాను. కనక మహాలక్ష్మి, నువ్వు నా వెనకుంటే నేనేమైనా సాధిస్తాను. ఆ ప్రెసిడెంట్ సీట్లో కూర్చొని వాడి చేత నీకు క్షమాపణ చెప్పిస్తాను. రా వెళ్దాం. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు సుభాష్? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? వాడి గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమని వెతుకుతున్నాను. వాణ్ణి చావు దెబ్బ కొట్టమంటే ఒట్టి దెబ్బ కొట్టాం. కొన ఊపిరితో వదిలేశాం. వాడు బతికితే మనల్ని వదలడు. మనం వాడిని చంపడానికి ప్రయత్నించామని వాడికి తెలుసు కాబట్టి వాడు మన గతాన్ని తవ్వుతాడు. ఆ గతాన్ని తవ్వడమే కాదు, ఆ గతంలో ఉన్న రహస్యాల్ని అందరికీ చెప్పి మనల్ని పాతి పెట్టేస్తాడు. సారీ అంబిక. ఇప్పుడు నాకు కావాల్సింది సారీలు కాదు, ఆ సిద్ధార్థ్ గాడి ఆచూకీ. అదే కదా తెలుసుకునే పనిలో ఉన్నాను. సుభాష్, రాను రాను నీ బుర్ర మరీ మొద్దు పారిపోతోంది. నువ్విక్కడ కొట్టి కొనుపురితో పడేసినోడు గురించి ఇక్కడ కాదు వెతకాల్సింది, దగ్గరలో ఉన్న హాస్పిటల్లో వెతకాలి. అవును, దగ్గరలో ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయో కనుక్కుంటాను. నువ్వేమైనా చెయ్యి, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. వాడి ఆచూకీ దొరకకపోతే మనకి మనుగడ ఉండదు. పద, హాస్పిటల్స్ ఎక్కడున్నాయో కనుక్కుందాం.